ఇలాంటివి ఎన్ని చూసినా భయపడను. ఎందుకో తెలుసా? ఐఎమ్ ఏ ఫైటర్. హలో డియర్స్, వెల్కమ్ టు సూర్య మహారాజ్ స్టోరీస్. నిన్ననే మన విజయ్ దేవరకొండ గారి ఒక టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు వచ్చి రౌడీ జనార్దన్. మీరు టీజర్ ఆల్రెడీ చూసుంటా కాబట్టి నేను టీజర్ రియాక్షన్ ఏం పెట్టలేదు. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మన విజయ్ దేవరకొండ గారి రౌడీ జనార్దన్ అండ్ మన నాని గారి ప్యారడైజ్ కంపేర్ చేసి నాకు ఏది బాగా హైప్ ఇచ్చింది అనేది లాస్ట్లో చెప్తాను. మీకు ఏది హైప్ ఇచ్చిందో మీరు కూడా ఈ కామెంట్లో చెప్పొచ్చు. సో లెట్స్ స్టార్ట్. రౌడీ జనార్దన్, ఇది మన విజయ్ దేవరకొండ గారి లుక్ మాత్రం అదిరింది. బట్ ఈ లుక్ నాకు ఆల్రెడీ కొన్ని చోట్ల అక్కడక్కడ అనిపించింది. వరల్డ్ ఫేమస్ లవర్లో ఒక మీసాల్ గెటప్ ఉంటుంది కదా, అది ప్లస్ మన మంచు మనోజ్ గారి ఊకొడతారో ఉలిక్కి పడతారో గెటప్ని మిక్స్ చేసినట్టుంది. బట్ బాగుంది. విజయ్ దేవరకొండ గారు మాత్రం ఆసమ్ ఉన్నాడు, ఫెరోషియస్గా సూపర్గా ఉన్నాడు. ఆ డైలాగ్ మాత్రం బాగుంది. యూట్యూబ్ కదా సెన్సార్ ఉండదని చెప్పి బాగా డైలాగ్ వేస్తారు. ఇది రౌడీ జనార్దన్ గారి గ్లిమ్స్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అంటే రాజావారు రానేవారు తీసిన అబ్బాయి. అండ్ విశ్వక్సేన్తో కూడా ఒక సినిమా చేశాడు, అశోకవనంలో అర్జున కళ్యాణం అని, అతనితో చేస్తున్నాడు. అతను అంతకుముందు లవ్ స్టోరీస్ చేస్తూ ఒక్కసారిగా ఇంత ఫెరోషియస్ రోల్ ఎలా హ్యాండిల్ చేస్తాడని చూడాలి. అండ్ ఇప్పుడు మన ప్యారడైజ్ గురించి మాట్లాడినట్లయితే, ప్యారడైజ్ రావడమే ఒక హైప్ ఇచ్చేది అంతా ఓపెన్ అవుతుంది కదా. అండ్ ఆల్రెడీ దసరాతో ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్తో మళ్ళీ నాని చేస్తున్నాడు అంటే హైప్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గెటప్లు కంపేర్ చేసినట్లయితే నాని గారి గెటప్ మాత్రము ఆ జడలు అంతా చాలా యూనిక్గా చాలా కొత్తగా అనిపించింది. బట్ రౌడీ జనార్దన్ లుక్ మాత్రం కొంచెం ఓకే, అందరికీ తెలిసినలాగే ఉంది. అంత గొప్పగా లేదు, బట్ బాగుంది. సూపర్గా లేదు, బట్ బాగుంది. హైప్ పాయింట్లు చూసుకున్నట్లయితే రౌడీ జనార్దన్కి 75 to 80 ఇవ్వచ్చు. అండ్ నాని గారి ప్యారడైజ్కి ఆయన కొత్త లుక్లు, ఆయన కొత్త జానర్లో రావడం అనేది కొత్తగా ఉంది కాబట్టి 90 ఇవ్వచ్చు. అండ్ రీసెంట్గా హైప్ పాయింట్లకి పెంచడానికి ప్యారడైజ్ కోసం మన సంపూర్ణేష్ బాబు వెరైటీ లుక్తో వచ్చారు కదా, దానివల్ల ఇంకో 5 పాయింట్స్ ప్యారడైజ్కి ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ఈ టీజర్ ఆ టీజర్ని కంపేర్ చేస్తే నాకు హైప్ పాయింట్లు ఎక్కువగా దేనికి ఇవ్వాలనిపించింది అంటే ప్యారడైజ్కి ఇవ్వాలనిపించింది. విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ కింగ్డమ్తో కొంచెం తడబడిన ఈ లుక్తో బాగున్నాడు. బట్ చూడాలి, ట్రైలర్స్ చూడాలి, సినిమా చూడాలి. సినిమా చూసిన తర్వాత ఎలా ఉందనేది డిసైడ్ కావాలి. ఇది ఇప్పటి వరకు టీజర్ కంపారిజన్ మాత్రమే. మీకు ఏ టీజర్ బాగా అనిపించింది, ఏ లుక్ బాగా అనిపించింది అనేది ప్లీజ్ డూ కామెంట్. అండ్ యాజ్ యూజువల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.